సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవాలన్నా, ఉన్న ఫండ్స్‌లోని ఏ ఫండ్స్‌ని ఇన్వెస్ట్ చేసుకోవాలి, వేటి నుంచి ఎగ్జిట్ అవ్వాలని తెలుసుకోవాలన్నా, లేకపోతే మీ గోల్ ప్రకారంగా కొత్త ఫండ్స్‌ని చూస్ చేసుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్‌గా ఎలాంటి డౌట్స్ కానీ, క్వెషన్స్ కానీ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే రమ్మా. నమస్తే. సో రమ్మా, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలో అర్థం కావట్లే. స్టాక్ మార్కెట్ లో పెట్టాలంటే రిస్క్ ఎక్కువ, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలంటే దాంతో పోల్చుకుంటే దీంట్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి. ఈ రెండు కాకుండా ఇంకా దేంట్లో బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయాలి అంటే? సో ఇలాంటి వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా క్యాష్ ఎక్కువ ఉంది. Yes. బట్ స్టాక్ మార్కెట్‌లో పెట్టాలంటే నాలెడ్జ్ లేదు, లేకపోతే రిస్క్ ఎక్కువ, ఐడియా లేదు. ఇలా పెట్టుకోవచ్చా లేదా అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసాం. బట్ దీనికన్నా ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళకి సెబీ కొత్తగా ఒక ప్రోడక్ట్‌ని లాంచ్ చేసింది, ఎస్ఐఎఫ్ అని. సో దాని పేరు ఏంటంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 100 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే పిఎంఎస్ అని ఉంటుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేసి. దీంట్లో కనుక నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మినిమం 50 lakhs కావాలి. సో ఇవి రెండు సెబీ రెగ్యులేట్ చేసేవే. ఇటు మ్యూచువల్ ఫండ్స్, ఇటు పిఎంఎస్ రెండు కూడా సెబీ రెగ్యులేట్ చేసే ఫండ్సే. కాకపోతే దీనికి మధ్యన గ్యాప్ ఇంత, అది 100, ఇది 50, ఇదేమో 50 lakhs. సో ఈ మధ్యలోని నా దగ్గర ఒక 10 lakhs ఉంది, నేను ఒక హైయెస్ట్ ఫండ్ అంటే రిస్క్ ఎక్కువైనా పర్లేదు, నాకు మంచి రిటర్న్స్ కావాలి, ఈ మనీతో నాకు అవసరం లేదు, నేను ఎక్కడైనా మంచి రిటర్న్స్ కోసం పెట్టాలి అనుకునే వాళ్ళ కోసం ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది అనమాట. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా మంది డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ నాలెడ్జ్ లేకుండా మనీ కూడా పోగొట్టుకుంటున్నారు. అదే సెబీ కనుక రెగ్యులేటెడ్ చేసిన ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేసుకున్న దాంతో పోల్చుకుంటే రిస్క్ తక్కువ, అండ్ అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. సో ఈ ఐడియాతోనే ఈ కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. ఇది April 2025 నుంచే సెబీ అనౌన్స్ చేస్తూ వచ్చింది. బట్ ఫండ్స్ ఇప్పుడు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, కొత్త ఫండ్స్, ఎస్ఐఎఫ్ ఫండ్స్ ఇప్పటి నుంచి లాంచ్ అవడం వల్ల దీని మీద చాలా మందికి ఇంట్రెస్ట్ కలిగింది. సో వై ఎస్ఐఎఫ్, అసలు ఎందుకు ఎస్ఐఎఫ్లో పెట్టాలి అంటే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది కూడా సెబీ రెగ్యులేటర్లోకే వస్తుంది, సెబీ రెగ్యులేట్ చేస్తుంది దీన్ని కూడా. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నంత స్ట్రిక్ట్ కాదు, ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా హై రిస్క్ అపెటైట్ ఉన్న వాళ్ళ కోసం లాంచ్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఒకవేళ వస్తే మంచి రిటర్న్స్ వస్తే లేదా క్యాపిటల్ కూడా పోతుంది అని ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎస్ఐపీస్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, ఎస్ఐపి ఇన్ఫ్లో ఎక్కువైంది, కొందరు పోర్ట్ఫోలియోస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. 40 lakhs 50 lakhs పోర్ట్ఫోలియో అవుతుంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళకి. సో అందు గురించి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది సెబీ. సో ఇందులోని మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి 10 lakhs కావాలి. సో మినిమం 1 time 10 lakhs ఇన్వెస్ట్ చేయాలి పర్ ప్యాన్ అనమాట, పర్ ఏఎంసీ. అంటే ఏంటి, ఆ ఏఎంసీలోని ఎన్ని ఫండ్స్ ఉన్నా అన్నింటిలో కూడా 10 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి. మినిమం అమౌంట్ అంత ఉంటేనే అలౌ చేస్తారు. సో చిన్న అమౌంట్స్కి కాదు. అండ్ చిన్న రిస్క్ అంటే ఇప్పుడు నా దగ్గర మొత్తం ఉన్నదే 10 lakhs, నేను తీసుకెళ్ళి ఎస్ఐఎఫ్లో పెట్టుకోవచ్చు అంటే అడ్వైజర్స్ దగ్గరికి వెళ్తే మాత్రం 100% అది రైట్ కాదు. ఇది ఓన్లీ ఎక్సెసివ్ క్యాష్ ఉన్న వాళ్ళు, నా దగ్గర చాలా అమౌంట్ ఉంది, నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టా, రియల్ ఎస్టేట్లో పెట్టా, గోల్డ్లో పెట్టా, అన్నిట్లో పెట్టాను, ఇంకా ఇంకెడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఎలిజిబిలిటీస్ ఫస్ట్ చెప్పుకున్నట్టు 10 lakhs, మినిమం అయితే 10 lakhs పర్ ఇన్వెస్టర్ పర్ ప్యాన్ ఉండాలి. అండ్ మనం డిఫరెంట్ స్కీమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే ఓన్లీ ఆ ఫైనాన్షియల్గా రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇది. సో ఎవరు పడితే వాళ్ళ గురించి కాదు. సో రిస్క్ ఎలా ఉంటుందంటే హై రిస్క్ ఉంటుంది. అండ్ సెబీ దీంట్లో కూడా వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఓన్లీ ఒకే టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లా కాకుండా, అంటే ఓన్లీ ఈక్విటీ ఫండ్స్లా కాకుండా మల్టిపుల్ డిఫరెంట్ ఫండ్స్ ఆప్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో మనకి రఫ్లీ ఒక 4 types ఆఫ్ ఎస్ఐఎఫ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఓరియంటెడ్. అవి లాంగ్ షార్ట్ వేరియేషన్లోని సెక్టర్ రొటేషన్లా ఉంటాయి అన్నమాట. ఇది హై రిస్క్ ఉంటుంది, యాజ్ యూజువల్ ఈక్విటీ అయితే హై రిస్క్. ఇంకోటి డెట్ ఓరియంటెడ్, ఇవి కొంచెం మోడరేట్ టు హై రిస్క్ ఉంటుంది. ఇంకోటి హైబ్రిడ్,
ఈ 3 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ ఎస్ఐఎఫ్. అండ్ ఎస్ఐఎఫ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు ఓన్లీ స్టాక్స్లోనే కాకుండా వాళ్ళు డెరివేటివ్స్లోని, అలానే గోల్డ్ అండ్ సిల్వర్ కామోడిటీస్లోని, రియల్ ఎస్టేట్లోని అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ మోర్ బెనిఫిషియల్. అంటే ఇప్పుడు మనం మల్టీ అసెట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్తో చూసుకుంటే దిస్ ఈస్ మోర్ బెనిఫిషియల్. ఎందుకంటే వీళ్ళు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్వెల్గా ఓపెన్ చేయడం, రెండోది క్లోజ్డ్. అంటే వన్ టైం ఇన్వెస్ట్ చేస్తావు, తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఆ ఫండ్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు. ఇంకొక టైప్ ఆఫ్ ఫండ్లోని మల్టిపుల్ టైమ్స్ అలౌ చేస్తారు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి ఎస్ఐఎఫ్లోని. 3 వేరియేషన్స్ ఉన్నాయి: ఈక్విటీ, డెట్ అండ్ హైబ్రిడ్. మెయిన్ డ్రాబ్యాక్ ఎస్ఐఎఫ్లో ఏంటి అంటే ఇమీడియట్గా లిక్విడిటీ అవ్వదు. అది మెయిన్ డ్రాబ్యాక్ ఎస్ఐఎఫ్లోని. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం విత్డ్రా చేసుకుంటే 2+1 డేస్లో మన అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. కానీ ఎస్ఐఎఫ్లో మినిమం 15 వర్కింగ్ డేస్ ఉండాలి. అండ్ అలానే హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఫండ్ మేనేజర్కి ఎక్సెసివ్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఓన్గా ట్రేడ్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనకి అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రాబ్లం. అండ్ మినిమం 10 lakhs అయితే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఆ పైన ఏమైనా ప్రాఫిట్స్ వస్తే మాత్రం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్, ఇది కూడా షార్టర్ టర్మ్ కోసం కాదు. సో ఎస్ఐఎఫ్లో దాని బెనిఫిట్స్ దానికి ఎలా అయితే ఉన్నాయో డ్రాబ్యాక్స్ కూడా అవే. మెయిన్ డ్రాబ్యాక్స్ లిక్విడిటీ ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎస్ఐఎఫ్కి వచ్చేటప్పటికి ఇవి వెరీ న్యూలీ లాంచ్డ్. ఇవి ఎలా పర్ఫామ్ చేస్తాయి అన్నది కూడా ఎవ్వరికీ ఐడియా లేదు. జస్ట్ లాంచ్ అయింది ఇవి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే ఐ వుడ్ సే వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. మనకి ఇంకా డీటెయిల్గా నాలెడ్జ్ వచ్చి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ డేటాని బ్యాక్ చేయడానికి కూడా ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 10 years బ్యాక్ ఇట్లా ఉంది అని కంపేర్ చేసుకోవడానికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కరెక్ట్. సో అలాంటప్పుడు ఇలాంటి దాంట్లోకి దిగే ముందు అట్లీస్ట్ ఒక 6 months to 1 year వెయిట్ చేస్తే బెటర్. బికాస్ చాలా కాల్స్ నాకు కూడా వస్తున్నాయి, మేడం ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని. ఇట్ ఈస్ వెరీ టెంప్టింగ్. ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్లో 12 to 20% రిటర్న్స్ వస్తాయి. దీంట్లోనే మనకి 18 to 25% దాకా రిటర్న్స్ వస్తాయి. సో దాన్ని కంపేర్ చేసుకొని హై రిటర్న్స్ వస్తున్నాయి కదా, చాలా మంది ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ దీంట్లో ఓన్లీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ న్యూ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అంతా న్యూ. సో దీని గురించి ఇంకొంచెం నాలెడ్జ్ కానీ ఐడియా వచ్చాక ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. అందాక ఎవరైనా దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలి అనుకుంటే 4 ఫండ్స్ అయితే ప్రస్తుతానికి లాంచ్ అయి ఉన్నాయి. మనకి అక్టోబర్ నుంచి లాంచ్ అయ్యాయి. ఆ ఫండ్ డీటెయిల్స్ మనకి ఆన్లైన్లో ఉంటాయి. అవి చెక్ చేస్తూ అంటే వాళ్ళ ఫండ్ యొక్క ఎస్ఐడిస్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. అవి చెక్ చేసుకుంటే ఒక ఐడియా వస్తుంది ఎట్లాగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది. సో వాటిలోని మనకి ఫస్ట్ లాంచ్ అయింది క్వాంట్ QSIF ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్. ఇది మనకి September 17th నుంచి October 1st ఈ పీరియడ్లో ఎన్ఎఫ్ఓ లాంచ్ అయింది. నెక్స్ట్ క్వాంట్ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ లాంచ్ అయింది. అది October 9th September 25th నుంచి October 9th పీరియడ్ వరకు ఆ టైంలో లాంచ్ అయింది. ఇప్పుడు SBI మ్యాగ్నమ్ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ లాంచ్ చేసింది. అలాగే ఎడెల్వైజ్ అల్టివా హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ కూడా లాంచ్ చేసింది. సో ఈ 4 ఫండ్స్ అయితే రెడీగా ఎస్ఐఎఫ్లో ఎన్ఎఫ్ఓస్లో లాంచ్ అయ్యి ఉన్నాయి. డీటెయిల్స్ కావాలనుకున్నా, వాటి యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా ఎస్ఐడి ఆ ఫండ్ నేమ్ కొడితే వాళ్ళకి వస్తాయి. అది చూసుకొని నాలెడ్జ్ని అయితే పెట్టుకోండి. బట్ ఇమీడియట్గా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. సమ్ టైమ్ వీ హ్యావ్ టు గివ్. అది ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం టైం ఇచ్చి మనం ఒక 6 months అట్లా గ్యాప్ తీసుకొని వీటి పర్ఫార్మెన్సెస్ బట్టి మనం కావాలనుకుంటే నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.